హాయ్ ఫ్రెండ్స్, వెబ్‌కీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఎంత సేఫ్టీ అనేది ఒక్కసారి చూద్దామండి. సో, కొంతమంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీ కంప్లీట్ వెబ్‌సైట్ క్లోజ్ చేస్తే మీరెలా విత్‌డ్రాల్ చేయగలుగుతారు? సో, డెఫినెట్‌గా ఇది డైరెక్ట్ మనకు బీఎస్‌సీ బ్లాక్ చైన్ పైన డిప్లాయిడ్ ప్రాజెక్ట్. మన టోటల్ అసెట్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్ పైన సేఫ్‌గా ఉంటాయండి. ఎవరి వ్యాలెట్‌లో వాళ్ళ అమౌంట్స్ సేఫ్‌గా ఉంటాయి. సో, అక్కడి నుంచి మనము డైరెక్ట్ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీ నాకు తెలిసి వేరే ఏ ప్రోగ్రామ్‌లో కూడా లేదు. సో, ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు నా వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డబ్ల్యూకి డౌ టోకెన్ వచ్చేసి 0 కనబడుతుంది. జస్ట్ స్మాల్ అసెట్ ఉందనుకోండి. దెన్ ఇప్పుడు మన ట్రెజరీ వ్యాలెట్ అడ్రస్ ఉందండి. ట్రెజరీ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ట్రెజరీ కాంట్రాక్ట్ అడ్రస్. ఇది మన ట్రెజరీ కాంట్రాక్ట్ అడ్రస్. దెన్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ మీరు చూడండి ఎంత 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 స్పీడ్‌గా మనం దీన్ని చేసుకోవచ్చు. జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ బీఎస్సీ స్కాన్‌కెళ్ళండి. ఇది బిఎన్బి స్మార్ట్ చైన్. సో, ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ అడ్రస్ మనం తీసుకున్నామో దీన్ని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సెర్చ్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇందులో కొంచెం దీన్ని లెఫ్ట్‌కి జరిపితే కాంట్రాక్ట్ ఉంది. జస్ట్ మీరు దాని కాంట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ కాంట్రాక్ట్ ఉంది. రైట్ కాంట్రాక్ట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి, కనెక్టెడ్ టు వెబ్3. సో, కనెక్టెడ్ టు వెబ్3 తీసుకోండి. ఇక్కడ మన వ్యాలెట్ కనెక్ట్ చేయమని చెప్పేసి అని అడుగుతుంది. ఇక్కడ ఆల్ వ్యాలెట్స్ ఓపెన్ అవుతాయండి. మీరు ఏ వ్యాలెట్లో పెట్టుకున్నా ఇక్కడ చాలా కింద ఆల్ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ వ్యాలెట్ ఏ వ్యాలెట్నైనా మీరు చేసుకోవచ్చు. సో, ఇక్కడ టోకెన్ ప్యాకెట్ పైన డిస్ప్లే చేస్తుంది. నేను టోకెన్ ప్యాకెట్ టచ్ చేస్తున్నా. కనెక్ట్. సో, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, 9th అన్స్టేక్ ప్రిన్సిపల్. అన్స్టేక్ ప్రిన్సిపల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, ఎంత అమౌంట్ అనేది. జస్ట్ అమౌంట్ అనేది నేను ఒక 3 టోకెన్స్ విత్‌డ్రాల్ పెట్టాలనుకున్నాను అనుకోండి. ఫస్ట్ 3 చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే తర్వాత నెక్స్ట్ 9 zeros పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, దెన్ రైట్. కనెక్ట్. పాస్వర్డ్ ఇస్తున్నాను. కన్ఫర్మ్. ఒకసారి ప్రాసెస్ అయినట్టుంది. నేను జస్ట్ టోకెన్ ప్యాకెట్ సెట్ చేస్తాను. చూసారా, వెరీ సింపుల్. ఆల్రెడీ ఇక్కడ 48 టోకెన్స్ వచ్చేసాయి. సో, ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా వెళ్దాం మనము.
ఇది ట్రాన్సాక్షన్ అండి. 3 టోకెన్స్. బాగుంది కదా. థ్యాంక్ యూ.